సో మీరు ఎవరైతే ఉచితంగా అన్లిమిటెడ్ ఏ ఇమేజెస్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక ఉపయోగపడే ఏఐ టూల్ అయితే మీ ముందు తీసుకొస్తున్నానండి. ఏంటో ఏఐ టూల్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మీరు వెబ్సైట్ చూసుకున్నట్లయితే bagel.ai.org ఈ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ వీళ్ళ ఏఐ టూల్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి ఒక డెమో వీడియో అనేది పెట్టడం జరిగింది. ఒకసారి మీకు ఆ వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తా చూడండి. సో మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి ఆ ఇమేజ్ కి మీరు గ్లాసెస్ లాంటివి యాడ్ చేయొచ్చు. ఇది ఒక రకమైన ఫీచరు. లేదు, మీరు ఒక ఇమేజ్ కి డిఫరెంట్ టైమ్ లైన్స్ ఇచ్చి ఫస్ట్ టైమ్ లో ఎలా వర్క్ అవ్వాలి, నెక్స్ట్ టైమ్ లో ఎలా వర్క్అవుట్ అవ్వాలని చెప్పిస్తే దానికి తగ్గట్టుగా ఇమేజెస్ అయితే జనరేట్ చేసింది. స్టైల్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ ఇచ్చి ఇలా వివిధ రకాలుగా అయితే యాక్సెస్. అంతేకాదు, మీరు కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ ని కూడా జనరేట్ చేయొచ్చు. ఇది వీళ్ళు హైలైట్ చేసిన ఫీచర్స్ అనమాట. సో ఇది ఒక ఓపెన్ సోర్స్ యూనిఫైడ్ మల్టీ మోడల్ అనమాట. అంటే మీరు టెక్స్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు, లేదా ఇమేజెస్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో దానికి ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే చాట్ అనమాట. సో మీరు చాట్ ఫీచర్ లో మీరు ఒక ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చి దాని గురించి ఒక ఇమేజ్ సంబంధించి డీటెయిల్స్ అడిగితే డీటెయిల్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే జనరేషన్ అనమాట. మీరు ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే టెక్స్ట్ ప్రాంప్ట్ తో ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ చూస్తే ఎడిటింగ్ అనమాట. ఒక ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చి దాన్ని ఎడిట్ చేయమంటే ఎడిట్ చేస్తుంది. నెక్స్ట్ స్టైల్ ట్రాన్స్ఫర్ అనమాట. ఒక ఇమేజ్ ని ఒక స్టైల్ నుంచి ఇంకొక స్టైల్ కి మార్చుకోవచ్చు. నెక్స్ట్ నావిగేషన్ అనమాట. ఒక ఇమేజ్ ని వేరే ప్రాంతాలకి నావిగేట్ చేసే విధంగా కూడా మీరు మార్చుకోవచ్చు. ఒక ఇమేజ్ ఇన్పుట్ ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మార్పు చెందిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 0.60 seconds మూవ్ ఫార్వర్డ్ అని చెప్తే జనరేట్ అయిన అవుట్పుట్ అనమాట ఇది. నెక్స్ట్ కంపోజిషన్ అనమాట. డీటెయిల్డ్ ప్రాంప్టింగ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ థింకింగ్ మోడల్ అనమాట. అది కూడా ఇమేజ్ రిలేటెడ్ గానే వీళ్ళు జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే చూపించారు. సో మోస్ట్లీ వీళ్ళు దీన్ని హైలైట్ చేస్తున్న మోడల్ అంతా కూడా ఇమేజెస్ ని బాగా జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. లేదంటే టెక్స్ట్ కూడా ఇచ్చి ఇమేజెస్ నుంచి మీరు ఏమైనా అవుట్పుట్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు ఎటువంటి క్రెడిట్స్ ఏమి ఉండవు అని చెప్తున్నారు. కంప్లీట్ గా ఓపెన్ సోర్స్ మోడల్. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ట్రై చేయాలంటే కనుక ఇక్కడ మీకు డెమో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డెమో మీద క్లిక్ చేయాలన్నమాట. సో వన్స్ మీరు డెమో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ న్యూ కాన్వర్జేషన్ అనే ఒక బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే కనుక మీ కాన్వర్జేషన్ ఏంటి, ఫస్ట్ కాన్వర్జేషన్ అంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రాంప్ట్స్ ఇచ్చి మీకు కావాల్సిన ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్పుట్ గా ఇమేజ్ ఇచ్చి దాని నుంచి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఒక ఇమేజ్ ఇన్పుట్ గా ఇస్తున్నాను. ఈ ఇమేజ్ ఇచ్చి వాట్స్ ఇన్ దిస్ ఇమేజ్ అని చెప్పి అడుగుతున్నాను. సో మీరు గమనిస్తే కనుక ఇది టూత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో అది ఏంటి, టూత్, డెంటల్ ఇంప్లాంట్, సరౌండింగ్ స్ట్రక్చర్స్ అని మనకి ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్. ఇది మీరు ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చి దాన్ని మాడిఫై చేయడం కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఇమేజ్ ని ఇన్పుట్ ఇవ్వచ్చు. లేదు, నేను ఇమేజ్ ని జనరేట్ చేద్దాం అనుకుంటే ఇమేజ్ అవుట్పుట్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ప్రాంప్ట్ ఇస్తే దానికి కావాల్సిన ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. నేను జనరేట్ చేసిన కొన్ని ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో క్వాలిటీ అయితే బాగానే వస్తుంది మనకి ఇమేజ్ కి. సో ఇదొక ఇమేజ్ అనమాట. నెక్స్ట్ ఒక డాల్, ఒక రోబోట్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్, ఇది కొంచెం క్వాలిటీ పరంగా కొంచెం బ్లర్ కిందకు వచ్చింది. నెక్స్ట్ ఇది ఇమేజ్ కొంచెం బెటర్, మరీ హై హెచ్డి కాదు కానీ మరి యూజబుల్ గానే ఉంది. నెక్స్ట్ ఇది చూస్తే స్ట్రాబెర్రీ లాంటి ఎఫెక్ట్ ఒక హ్యూమన్ ఫేస్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ జనరేట్ చేసిన ఇమేజ్. నా ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసింది ఏంటంటే ఒక 60% మంచి క్వాలిటీ ఇమేజ్ జనరేట్ చేస్తుంది, ఒక 40% కొన్నిసార్లు లో క్వాలిటీ జనరేట్ చేస్తుంది. బట్ ఓవరాల్ గా మీకు ఉపయోగపడే ఇమేజ్ మాత్రం ఇందులో అయితే జనరేట్ అవుతున్నాయి. సో నేను కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తాను. సో మీకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఇన్పుట్ గా ఇచ్చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో మనకి జనరేట్ అయిన ఇమేజ్ ఇలా వచ్చిందనమాట. క్వాలిటీ డెఫినేషన్ పరంగా హెచ్డీగానే వస్తుంది, కానీ కొంచెం ఫేస్ దగ్గర కొంచెం మసగ్గా అయితే వచ్చింది. మన ఇచ్చిన స్టైల్ కూడా కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్లో జనరేట్ చేయమన్న ఇమేజ్ కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇండియన్ సిటీ ల్యాండ్స్కేప్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, ఫ్యూచరిస్టిక్ గా ఉండాలని. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఏ మోడల్ జనరేట్ చేయడానికి మాత్రం టైం అయితే తీసుకుంటుంది. ఇమేజెస్ కి ఒక 2.5 minutes 3 minutes మాత్రం అయితే ఖచ్చితంగా అయితే పడుతుందండి. సో మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఫ్యూచరిస్టిక్ స్టైల్లో జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట ఇది. సో భవిష్యత్తులో ఎలా ఉంటుంది ప్రపంచం అనే కాన్సెప్ట్ లో జనరేట్ చేసిన ఇమేజ్. సో మీరు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ అయితే సేవ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే ఇలా వస్తుంది అనమాట. మనం జూమ్ చేసినప్పుడు ఇమేజ్ రెజల్యూషన్ చూస్తే 1024x1024 వరకు మ్యాక్సిమం అయితే ఇమేజ్ జనరేట్ అవుతుంది. కొన్ని ఇమేజ్ మనకి 160-190 KB లో జనరేట్ అయినప్పటికీ కూడా క్వాలిటీ రెజల్యూషన్ మనకు జూమ్ చేసినప్పటికి కూడా పెద్దగా పిక్సెలైట్ అయితే అవ్వట్లేదు అనమాట. ఓవరాల్ గా అయితే చూడడానికి ఇమేజెస్ అయితే బాగానే వస్తున్నాయి. ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చి కూడా టెస్ట్ చేస్తున్నానండి.
సో మనకైతే ఇమేజ్ జనరేట్ అయింది. ఒకసారి ఆ ఇమేజ్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను. సో ఒక ఆర్టిస్టిక్ స్టైల్లోనే మనకి ఒక వాల్ పేపర్ స్టైల్లో చూడడానికైతే రియలిస్టిక్గా అనిపిస్తుంది. అంటే ఒక ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెయింటింగ్ లాగా అయితే జనరేట్ అయింది అనమాట. ఈవెన్ మన ఫింగర్స్ చూసిన 1 2 3 4 ఆ కుడి బటన్ వేల ఎలాగో లోపల ఉంటుంది కాబట్టి ఆ డీటెయిలింగ్ కూడా మనకి క్లారిటీగానే కనిపిస్తుంది. ఈ కాన్వర్జేషన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు చెప్పాను కదా, నేను ప్రీవియస్ గా జనరేట్ చేసిన ఒకసారి మీకు చూపిస్తాను. సో ప్రీవియస్ గా నేను జనరేట్ చేసిన ఇమేజెస్ దానికి సంబంధించిన ప్రాంప్ట్ డీటెయిల్స్ చూస్తే ఇలా డీటెయిల్ గా ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ అయిన ఇమేజెస్ అనమాట. ఇవన్నీ సుమారుగా ఒక 3 to 4 minutes టైం పట్టి జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకొకసారి కొత్త కాన్వర్జేషన్ జనరేట్ చేస్తాను కాబట్టి మీరు కాన్వర్జేషన్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇమేజ్ కాకుండా లాంగ్వేజ్ అవుట్పుట్ కోరుకుంటే ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి అది కూడా టెస్ట్ చేస్తానండి. రైట్ 200 word ఆర్టికల్ ఆన్ ఏఐ టూల్స్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ద రైజ్ ఆఫ్ ఏఐ టూల్స్ రెవల్యూషనైజింగ్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ అని చెప్పి మన కంటెంట్ అయితే ఒక 200 words లో కంటెంట్ అయితే జనరేట్ చేసింది. మనం ఇచ్చింది జస్ట్ 200 word ఆర్టికల్ అయినప్పటికీ కొంచెం టైం అయితే తీసుకుని సుమారుగా ఒక 10 seconds తీసుకుని జనరేట్ అయితే చేసింది. ఒకసారి మనం కోడ్ జనరేట్ చేసినవి కూడా చూద్దాం. ఇక్కడ బ్యాగిల్ ఇస్ ప్రాసెసింగ్ అని చెప్తుంది. పైథాన్ కోడ్ ఆడ్ నెంబర్స్ గురించి రాయమంటే సో మనకి కోడ్ అయితే జనరేట్ చేసిందండి. స్టేట్మెంట్స్ ఇచ్చి ఎగ్జాంపుల్ యూసేజ్ దానికి సంబంధించిన అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్ గా జనరేట్ చేస్తుందా లేదని. అలానే దీంట్లో థింక్ మోడల్ కూడా ఉందన్నమాట. సో డీప్ గా థింక్ చేసి మనకి ఆన్సర్స్ అయితే ఇస్తుంది. అది కావాలంటే థింక్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పారామీటర్స్ అనమాట. పారామీటర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ స్కేల్ ఎంత ఉండాలి, టైం స్టెప్ షిఫ్ట్ ఎంత ఉండాలని. బట్ మీకు తెలియకపోతే దాన్ని బేసిక్ గా డిఫాల్ట్ గా ఉన్న వాటిని అయితే ఉంచేసుకోండి. నేను ఈ పర్టికులర్ ఏ వీడియోని చేయడానికి కారణం ఏంటంటే ఈ బేగిల్ అనే ఓపెన్ సోర్స్ మోడల్ తో మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ ని మనకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. బట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మరిన్ని ఎక్కువ ప్రాంప్ట్స్ అయితే టెస్ట్ చేయట్లేదు. బట్ రాబోయే రోజుల్లో ఇంకొంచెం టెస్ట్ చేసిన తర్వాత ఒక డీటెయిల్డ్ వీడియో ఇంకొకసారి కూడా అప్లోడ్ చేస్తాం. బట్ మీరు బేగిల్ ఏ మోడల్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ దీన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ వెబ్సైట్ యూస్ చేసి మీరు ఫ్రీగానే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. లేటెస్ట్ చేయగలని కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.